హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఆ రోజు 2025 జూన్ 22 కర్ణాటకలోని హసన్ అనే జిల్లాలో ప్రీతి అనే లేడీ ఉంది. ఆమెకు 38 సంవత్సరాలు. ఆమె భర్త పేరు సుందరేషన్. అతడు ఆటో డ్రైవర్. ఈ భార్యాభర్తలు చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి పెళ్లయ్యి 10 ఏళ్ళు అయింది. 2 పిల్లలున్నారు. సుందరేషన్ ఆటో నడుపుతూ తన భార్య పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. తన పిల్లలు తనలా కాకుండా బాగా చదువుకుని మంచి స్థితిలో ఉండాలని వారిని చదివించడం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. ప్రీతి కూడా తన కుటుంబం కోసం కష్టపడుతోంది. దగ్గరలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లేది. ప్రతిరోజు ఉదయం పిల్లలను స్కూలుకు పంపించిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తుంది. సాయంత్రం స్కూల్ అయిపోయే సమయానికి సుందరేషన్ ఆటోలో వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్తాడు. వారు పేదరికంలో ఉన్న 2 పిల్లలతో ఆ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆ కుటుంబంలో దారుణమైన సంఘటన జరిగింది. ఆ విషయం తెలిసి భర్త తలదించుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు చీకొట్టారు. కర్ణాటక మొత్తం ఈ సంఘటన గురించే చర్చించుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది, ఆ విషయం ఏంటనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 22వ తేదీన ఆదివారం కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. కానీ ప్రీతి బయటకు వెళ్తోంది. వెళ్లే ముందు భర్తతో ఏం చెప్తోందంటే, ఈ రోజు ఇంటి దగ్గరే ఉండి పిల్లలను చూసుకోండి. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. వారు పూజలు చేస్తున్నారు. అందువల్ల రాత్రి వరకు నేను అక్కడే ఉండాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ నన్ను రిక్వెస్ట్ చేయడంతో తప్పకుండా వెళ్లాల్సి వస్తోందని భర్తకు చెప్పింది. భార్య వెళ్లిపోయిన తర్వాత సుందరేషన్ బయటకు వెళ్లకుండా పిల్లలను ఇంట్లో ఆడుకోమని చెప్పి వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ప్రీతి వండి పెట్టిన భోజనం తిని తండ్రి, 2 పిల్లలు టీవీ చూశారు. సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు తన భార్య ప్రీతికి సుందరేషన్ కాల్ చేశాడు. అప్పుడు ఆమె ఫోన్ ఎత్తలేదు. తను ఏదైనా పనిలో బిజీగా ఉండి ఉంటుందేమో, అందుకే ఎత్తలేదనుకున్నాడు. సాయంత్రం మరోసారి ఫోన్ చేశాడు. కానీ అతని భార్య ప్రీతి అప్పుడు కూడా ఫోన్ ఎత్తలేదు. ఎందుకు ప్రీతి ఫోన్ తీయడం లేదో సుందరేషన్ కు అర్థం కాలేదు. బహుశా పూజలు జరుగుతుంటే తన ఫ్రెండ్ కు ఏదైనా సాయం చేస్తుందేమో, అందుకే ఫోన్ ఎత్తడం లేదేమో అని అనుకున్నాడు. రాత్రికల్లా వస్తుందిలే అని వేచి చూస్తున్నాడు. రాత్రి 9:30 దాటితే వారి గ్రామానికి బస్సు ఉండదు. రాత్రి 9:30 కూడా అయిపోయింది. అయ్యో, ఇప్పుడు నా భార్య ఎలా వస్తుంది? బహుశా బస్టాండ్ లో చిక్కుకుపోయిందేమో, ఆటో తీసుకుని వెళ్లిపోవాలా? కానీ ఆమె ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. మరికొన్ని నిమిషాల తర్వాత భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సుందరేషన్ ఏమనుకున్నాడంటే, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో, మధ్యాహ్నం నుంచి చాలా సార్లు కాల్ చేశాను కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన భార్యను ఎక్కడా అని వెతకాలి అని కంగారు పడ్డాడు. ఆమె ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, అడ్రస్ ఏమిటో సుందరేషన్ కు ఏమీ తెలియదు. భార్య గురించి బాగా ఆలోచించిన సుందరేషన్ ఒకవేళ ఎక్కువ పని ఉండి ఉంటుంది, రేపు వస్తుందిలే అనుకున్నాడు. పిల్లలను పడుకోబెట్టాడు. కానీ అతనికి మాత్రం నిద్ర పట్టట్లేదు. నా భార్య ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది, ఈ పాటికే వచ్చేయాలి. తన కోసం పిల్లలు, భర్త ఎదురు చూస్తున్నారన్న ఆలోచనే లేదా? కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదే అని అతని తలలో ఎన్నో ఆలోచనలు గిర్రున తిరుగుతూనే ఉన్నాయి. ఆ రాత్రి అతడు సరిగా నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం 9 గంటలైనా అతని భార్య ఇంటికి రాలేదు. అప్పుడు సుందరేషన్ భయపడిపోయాడు. ఏదో తప్పు జరిగిందని అనిపించింది. ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. సార్, ఫ్రెండ్ ఇంట్లో పూజలు ఉన్నాయని నా భార్య నిన్న వెళ్ళింది, కానీ ఈ రోజు వరకు రాలేదు. నాకు చాలా భయం వేస్తోంది. ఆమెకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎలాగైనా నా భార్యను కనిపెట్టండి సార్ అని బతిమిలాడాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఒకవేళ తను పుట్టింటికి వెళ్ళిందేమో, వారికి కాల్ చేసి అడిగారా అని పోలీసులు ప్రశ్నించారు. సార్, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే పోలీస్ స్టేషన్ కు వచ్చానని అతడు చెప్పాడు. అయితే ఒక రోజు ఆగండి, ఆదివారం నాడు కనిపించకుండా పోయిందని చెబుతున్నారు. సోమవారం వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. మంగళవారం వరకు వేచి చూడండి. బహుశా మీ మీద కోపమో లేదా చిరాక్తోనో వెళ్లిపోయి ఉంటుంది.
పిల్లల కోసమైనా తిరిగి వస్తుంది. ఇలాంటి కేసులు మేము ఎన్నో చూసాము. మంగళవారం కూడా ఇంటికి రాకపోతే చెప్పండి, మీ భార్యను అప్పుడు వెతుకుతామని పోలీసులు చెప్పారు. కానీ మంగళవారం అయ్యాక కూడా ప్రీతి ఇంటికి రాలేదు. వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్లి సుందరేశన్ విషయం చెప్పాడు. అప్పుడు పోలీసులు కూడా ఏదో జరిగి ఉంటుందని అనుకున్నారు. వెంటనే సైబర్ టీమ్ కు ఆమె ఫోన్ నంబర్ పంపించి ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు సిగ్నల్స్ ను బట్టి చెక్ చేస్తే ఆమె మైసూరు వెళ్లినట్టు తెలిసింది. కానీ ఆమె తన భర్తతో సమీపంలోనే ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. కానీ ఆ ఫోన్ మైసూరు వరకు వెళ్లి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతకీ ఆమె మైసూరు ఎందుకు వెళ్ళింది? ఆమెకు మైసూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా అని పోలీసులు విచారించడం ప్రారంభించారు. అప్పుడు సైబర్ టీం ఒక్క విషయాన్ని గుర్తించింది. బుధవారం ఉదయం ప్రీతి ఫోన్ ఆన్ అయింది. పక్కనే ఉండే మాండ్య జిల్లాలోని కేఆర్ పేటలో ఫోన్ ఆన్ అయిందని తెలుసుకున్న పోలీసులు ఆ నంబర్ కు కాల్ చేశారు. చాలాసేపు రింగ్ అయింది. చివరకు ఒక వ్యక్తి తీసి మాట్లాడాడు. సార్, నా పేరు కృష్ణ, నేను ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాను అని చెప్పాడు. ఈ ఫోన్ నీ దగ్గరకి ఎలా వచ్చింది అని పోలీసులు అడిగితే, నిన్న నా కారు మైసూరు వరకు వెళ్ళిందండి. కానీ ఆ కారులో ఎక్కిన లేడీ ఫోన్ మర్చిపోయినట్లు ఉంది. అది స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఇప్పుడే నేను ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాను. ఆన్ కాగానే మీ నుంచి కాల్ వచ్చింది. ఇంతకీ ఈ ఫోన్ ను నేను ఎక్కడికి వచ్చి మీకు ఇవ్వాలి అని అమాయకంగా అడిగాడు. దీనంతటిని బట్టి పోలీసులకు ఏం తెలిసిందంటే, ప్రీతి తన భర్తకు చెప్పినట్లు పక్క ఏరియాలో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు. తను మైసూరు వెళ్ళిందని తెలుసుకున్నారు. పొరపాటున ఫోను కారులో పడి ఉంటుందేమో, లేదంటే ఎక్కడికైనా పారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుని ఉండి ఉంటుందేమో అని పోలీసులు చాలా విధాలుగా ఆలోచించారు. నీ భార్య గొడవపడి నీ నుంచి దూరంగా వెళ్లిపోతానని ఏమైనా చెప్పిందా అని సుందరేశన్ ను అడిగారు. సార్, నా భార్య అలాంటిది కానే కాదు. మాకు 2 పిల్లలున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి నా భార్యను కాపాడండి అని అతడు వేడుకున్నాడు. అప్పుడు ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. ప్రీతి ప్రియంతో పారిపోయి ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు కేసును లైట్ గా తీసుకున్నారు. కానీ ఆమె భర్త ఈజీగా తీసుకోలేదు. నాతో చెప్పకుండా నా భార్య మైసూరు ఎందుకు వెళ్ళిందని అతనికి అంతు చిక్కడం లేదు. నా భార్య ఇలా చేసిందేంటి? తనను వెతకాలా లేక ఇంట్లో ఉండే 2 పిల్లలను చూసుకోవాలా అని చాలా బాధపడ్డాడు. ఇదే సమయంలో గురువారం రోజు మాండ్యలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఒక వ్యక్తి కాల్ చేశాడు. కిన్నెర అనే గ్రామంలో ఆ రోజు ఉదయం ఎప్పట్లాగే పొలం పనులు చేయడానికి కొందరు కూలీలు వెళ్తున్నారు. పొదల్లాంటి ప్రాంతంలో కుక్కలు గుంపులుగా చేరి అరుస్తుంటే వారికి డిఫరెంట్ గా అనిపించింది. అక్కడికి వెళ్లి చూసిన కూలీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ప్రదేశంలో చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి మట్టలు కింద పడితే వాటిని ఏరి ఒక చోట కుప్పగా పోశారు. ఆ కుప్ప దగ్గరే కుక్కలు అరుస్తున్నాయి. వారు అనుమానంతో అక్కడికి వెళ్లి ఆ కొబ్బరి మట్టలను జరిపి చూస్తే కింద ఒక లేడీ శవం కనిపించింది. ఆ శవాన్ని చూసి భయపడిన కూలీలు వెంటనే డయల్ 100 కు కాల్ చేసి విషయం చెప్పారు. కూలీలు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆ లేడీ కడుపులో ఎవరో కత్తితో పొడిచారు, గొంతును కోశారు. ఒంటిపై చాలా గాయాలున్నాయి. డెడ్ బాడీ దగ్గర ఐడి కార్డ్స్, నగలు, పర్సు లాంటివి ఏమీ లేవు. ఆమె వయసు మాత్రం 35 నుంచి 40 మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. చనిపోయిన లేడీ ఎవరో తెలుసుకోవడానికి ఒక్క ఆధారము లభించలేదు. అప్పుడు పోలీసులకు చాలా ప్రశ్నలు కలిగాయి. ఇంతకీ ఈ లేడీ ఎవరు? ఆమెను చంపి ఎందుకు ఈ కొబ్బరి మట్టల కింద దాచిపెట్టారు? అలా దాచిపెట్టింది ఎవరు అని పలు విధాలుగా ఆలోచించారు. ఇంతకీ ఈ ల్యాండ్ ఓనర్ ఎవరని విచారిస్తే అతని పేరు పునీత్ అని తెలిసింది. అతనికి 28 ఏళ్లు. అతన్ని పిలిచి పోలీసులు విచారించినప్పుడు, సార్, ఆ డెడ్ బాడీని ఎవరు ఇక్కడికి తీసుకువచ్చి పెట్టారో నాకైతే తెలియదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆ గ్రామంలో పెద్దగా సీసీటీవీ కెమెరాలు లేవు. అందువల్ల అటువైపు ఎవరు వెళ్లారో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో మాండ్య జిల్లా పోలీసులు రీసెంట్ గా నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు. అసన్ జిల్లాలో ఒక లేడీ కనిపించట్లేదని జూన్ 2, 2025 రోజు అంటే ఆదివారం రోజు మిస్సింగ్ కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్నారు. ఇదే సమయంలో అటాప్సీ రిపోర్టు వచ్చింది. ఇది పక్కా హత్య అని వైద్యులు చెప్పారు. హసన్ జిల్లాలో సుందరేశన్ ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కు మాండ్య జిల్లాలో దొరికిన లేడీ శవానికి దగ్గర పోలికలు కనిపించాయి.
వెంటనే సుందరేషన్ కు కాల్ చేసిన పోలీసులు మాండ్యలో ఉన్న మార్చురీకి రమ్మని పిలిచారు. అతడు మార్చురీకి వెళ్లేటప్పుడు చాలా కంగారు పడుతున్నాడు. తను నా భార్య అవ్వకూడదని మనసులో ఎన్నోసార్లు దేవుణ్ణి వేడుకున్నాడు. డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి చూస్తే కుళ్ళిపోయి ఉంది. అయినా కూడా తన భార్య ముఖాన్ని సుందరేషన్ గుర్తించాడు. వెంటనే కేకలు పెడుతూ ఏడ్చాడు. నా భార్యను ఇలాంటి స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. నా భార్యను ఎవరు చంపారు సార్ అని బాగా ఏడ్చాడు. ఇప్పుడు ప్రీతి అనే 38 ఏళ్ల మహిళ మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారింది. ఇంతకీ ఆమెను ఎవరు హత్య చేశారు, ప్రీతి ఎవరు వెంట వెళ్ళింది అనే ప్రశ్నలు విచారణ చేస్తున్న పోలీసుల మదిలో తిరుగుతూనే ఉన్నాయి. ప్రీతి భర్త సుందరేషన్ పైనే పోలీసులకు మొదట అనుమానం కలిగింది. వారి స్టైల్లో అతన్ని విచారించడం ప్రారంభించారు. కానీ ఎంత విచారించినా సుందరేషన్ చెబుతున్నది ఒక్కటే, నేను ఏమీ చేయలేదు సార్, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అన్నాడు. అతడు ఆమెను ఏమీ చేసి ఉండకపోవచ్చని పోలీసులకు కూడా అనిపించింది. అప్పుడు పోలీసులు ఆమె పనిచేసే గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్లి విచారించారు. అక్కడ పనిచేస్తున్న మహిళలను పిలిచి మీ ఇంట్లో ఏదైనా పూజ చేస్తుంటే ప్రీతిని పిలిచారా అని అడిగారు. అప్పుడు ఒక లేడీ ముందుకు వచ్చి అవునండి, మా ఇంట్లో పూజ ఉండింది, కానీ ప్రీతి మా ఇంటికి రానేలేదు అని చెప్పింది. ఆ మాట వినగానే అయితే ప్రీతి వీరి ఇంటికి వెళ్ళనే లేదా అని పోలీసులు అనుకున్నారు. అదే టైంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు కొన్ని విషయాలు గుర్తించారు. మొదటి విషయం, ఆమెను గొంతు నులిమి చంపారు. రెండో విషయం, గొంతు నులిమే ముందు తలపై బలంగా కొట్టారు. బహుశా రాయితో కొట్టినట్లు ఉంది. ఆమె చనిపోక ముందు ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు కూడా రిపోర్టులో ఉంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు ప్రీతికి ఖచ్చితంగా మరొకరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండి ఉంటుంది అనుకున్నారు. ఇంతకీ అతడు ఎవరు అని విచారణ స్టార్ట్ చేశారు. ప్రీతి యొక్క మొబైల్ నంబర్ తీసుకుని కాల్ హిస్టరీ చెక్ చేశారు. ఆమె ఎవరెవరికి మెసేజ్లు పంపింది, ఎక్కడెక్కడికి ప్రయాణించింది, చివరి టవర్ లొకేషన్ ఎక్కడ ఉందో అన్ని పరిశీలించారు. ఆమె 4 రోజుల నుంచి ఒక నంబర్ తో చాలా ఎక్కువ సార్లు మాట్లాడింది. ఆ నంబర్ ఎవరిదని పోలీసులు చెక్ చేశారు. అది వేరెవరిదో కాదు, పునీత్ అనే వ్యక్తిదే. ఇంతకు ముందు ప్రీతి డెడ్ బాడీ దొరికిన ల్యాండ్ యజమానే ఈ పునీత్. ప్రీతి ఆ పునీత్ కి చాలా సార్లు కాల్ చేసింది. 4 రోజుల్లోనే వారిద్దరూ ఎన్నో సార్లు మాట్లాడుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న కృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా ప్రీతి మొబైల్ లొకేషన్ ను పోలీసులు పరిశీలించారు. ప్రీతి ఫోన్ మైసూరు వరకు ప్రయాణించింది. పునీత్ ఫోన్ కూడా మైసూరు వరకు వెళ్లిన ఆధారాలు లభించాయి. అంటే పునీత్, ప్రీతి ఇద్దరూ కలిసి మైసూరు వెళ్లి ఉంటారని పోలీసులు అనుకున్నారు. వెంటనే ఒక పోలీస్ టీం పునీత్ ఇంటికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసింది. పునీత్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఎంత విచారించినా ఆమె ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు పోలీసులు కాల్ హిస్టరీ చూపించి ఆమె నుంచి నీకు, నీ నుంచి ఆమెకు చాలా సార్లు కాల్స్ వెళ్ళాయి, కానీ నువ్వు మాత్రం తెలియదని అంటున్నావు. నిజం చెప్తావా లేక మా స్టైల్లో విచారించాలా అని అడిగారు. అప్పుడు ఆ యువకుడు ఓపెన్ అయిపోయాడు. సార్, నాకు ప్రీతికి ఇన్స్టాగ్రామ్ లో 4 రోజుల క్రితమే పరిచయం ఏర్పడింది. మేము మైసూరులో ఒక లాడ్జిలో శారీరకంగా కలిశామని చెప్పాడు. మరి ఆమె ఎందుకు చంపావు, ఎక్కడ చంపావు, ఎలా చంపావు అని పోలీసులు అడిగారు. అప్పుడు అతడు వివరంగా చెప్పుకొచ్చాడు. యాక్చువల్ గా పునీత్ లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉండేది. అతని కుటుంబానికి చాలా భూములు ఉన్నాయి. వ్యవసాయం చేస్తే బాగానే ఆదాయం వస్తోంది. పొలానికి వెళ్లడం, పని చేయడం, అలసిపోయి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోవడమే అతని దినచర్య. కానీ 2025 జూన్ 19వ తేదీ గురువారం రోజు అతని జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. అతని ఇన్స్టాగ్రామ్ కు ఒక లేడీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆమె పేరు ప్రీతి. ప్రీతి తన ఫోటోలు తరచుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. పునీత్ కూడా తన ఫోటోలు పోస్ట్ చేసేవాడు. ఇలాంటి టైంలోనే ప్రీతి రిక్వెస్ట్ పంపగానే పునీత్ యాక్సెప్ట్ చేశాడు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి చాటింగ్ చేసుకున్నారు. అప్పుడు ప్రీతి తన గురించి ఏమీ దాచకుండా అన్ని కరెక్ట్ గానే చెప్పింది. నాకు 38 ఏళ్లు, పెళ్లి 10 సంవత్సరాలు అయింది, నాకు 2 పిల్లలున్నారని చెప్పింది. అప్పుడు పునీత్ కూడా తన గురించి చెప్పాడు. నాకు 28 ఏళ్లు, నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడు. గురువారం మొదలైన పరిచయం శుక్రవారానికి స్నేహంగా మారిపోయింది. ఆ తర్వాత ముక్కు మొహం తెలియని వ్యక్తికి ప్రీతి తన మొబైల్ నంబర్ ఇచ్చింది. శుక్రవారం నుంచి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారు.
ఒకే రోజులో ఒకరినొకరు బాగా నచ్చారు. వాట్సాప్ లో చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. రాత్రి ఫోన్ లో మాట్లాడుతుండగా ప్రీతి తన కోరిక చెప్పింది. నాకు చాలా రోజులుగా ఒక స్ట్రేంజర్ తో శారీరకంగా కలవాలని ఉంది. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. మనిద్దరం ఒకసారి శారీరకంగా కలుద్దామా అని అడిగింది. నన్ను సుఖ పెడితే నీకు డబ్బులు కూడా ఇస్తా అని ఆఫర్ చేసింది. నువ్వు నన్ను ఎంత సుఖ పెడతావో అంత డబ్బు ఇస్తా అంది. ప్రీతి తన కోరికని చెప్పిన తర్వాత పునీత్ పలు విధాలుగా ఆలోచించాడు. ఇంతవరకు ఎప్పుడు ఒక అమ్మాయి ఇలా నన్ను పిలిచిందే లేదే. ఆమెకు నిజంగానే నచ్చానా? ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది, 2 పిల్లలున్నారు. కానీ చాలా అందంగా ఉంది. ఏం చేయాలా అని చాలా ఆలోచించాడు. చివరకు ఆమెను కలవాలని నిర్ణయించుకున్నాడు. కోరి వస్తున్న ఆమెను ఎందుకు వదలాలి? ఆమెతో ఏకాంతంగా గడుపుతా, పైగా డబ్బు కూడా ఇస్తానని అంటోంది. ఇలాంటి ఆఫర్ వదులుకోవద్దు అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు శనివారం రోజు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆదివారం రోజు దూరంగా ఉండే మైసూర్ వెళ్దాం, అక్కడ జాలీగా గడుపుదామని నిర్ణయించుకున్నారు. వెంటనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న తన ఫ్రెండ్ అయిన కృష్ణ దగ్గరకు వెళ్లిన పునీత్ కారును అడిగి తీసుకున్నాడు. కారు తీసుకుని హసన్ జిల్లాకు వచ్చి ప్రీతిని పికప్ చేసుకున్నాడు. సండే మొత్తం అతనితో ఎంజాయ్ చేయాలనుకున్న ప్రీతి ఇంట్లో భర్తకు అబద్ధం చెప్పి పునీత్ తో వెళ్లిపోయింది. అందంగా డ్రెస్ చేసుకుంది, మేకప్ వేసుకుని సెంటు కొట్టుకుని కారులో ఎక్కింది. ఇంటి నుంచి బస్ ఎక్కి ఆ తర్వాత టౌన్ కు వచ్చి అక్కడ పునీత్ తెచ్చిన కారులో ఎక్కింది. ఇక వారిద్దరూ జాలీగా మైసూరు వైపు బయలుదేరారు. ఉదయం 6 గంటలకే ప్రీతి ఇంటి నుండి బయలుదేరింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇద్దరు ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. లాంగ్ డ్రైవ్ లో ఇద్దరు చాలా సంతోషంగా గడిపారు. మైసూరులోని వేర్వేరు ప్రదేశాలలో తిరిగారు. ఒక రెస్టారెంట్ లో తిన్నారు. మధ్యాహ్నం కృష్ణరాజసాగర్ అనే ప్రదేశంలో ఒక లాడ్జ్ బుక్ చేసుకున్నారు. ఆ లాడ్జ్కు వెళ్లిన తర్వాత భార్యాభర్తలమని చెప్పి రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్ళాక ఇద్దరు ఉల్లాసంగా గడిపారు. కాసేపు అయ్యాక పునీత్ కోరిక తీరింది. కానీ ప్రీతికి మాత్రం సంతృప్తి కలగలేదు. పునీత్ రెస్ట్ తీసుకుందామని అనుకున్నాడు. కానీ ఆమె అతన్ని వదలలేదు. నా కోరిక తీర్చు అని అతన్ని ఫోర్స్ చేసింది. అతడు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటుంటే నాకు మళ్ళీ కావాలి అని కంపల్ చేసింది. ఆమె కోరికలకు పట్టపగ్గాలు లేవని కాసేపట్లోనే పునీత్ కు అర్థమైంది. ఆమెతో కమిట్ అయ్యి ఎంత పెద్ద తప్పు చేశాడో అని అప్పుడు తెలుసుకున్నాడు. అతడు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటుంటే నాకు ఇంకా కావాలి, ఇది చాలదు అని ఒత్తిడి చేసింది. కాసేపు ఆగు అని చెప్పినా ప్రీతి వినిపించుకోలేదు. రేయ్, నీకు చాలా డబ్బులు ఇస్తాను, నన్ను సుఖ పెడతావనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నేనేం చెబితే ఆ ప్రకారం నువ్వు చేయాలి. అంతేకాని నీ పాటున నువ్వు రెస్ట్ తీసుకుంటానంటే ఎలా? ఇందుకోసమా నేను ఇంత దూరం వచ్చాను. నీకు ఒక ఆడదాన్ని సంతృప్తి పరిచే సత్తా ఉందా లేదా? లేనప్పుడు ఎందుకు చాటింగ్ చేశావు? ఎందుకు నన్ను ఇంత దూరం తీసుకువచ్చావు అని అతనితో గొడవ పడింది. ఇదంతా చూసి పునీత్ కు పిచ్చి పట్టినట్లయింది. ఏంట్రా, తనంతట తానుగా వస్తుంటే నా ఆశ తీర్చుకోవచ్చని అనుకున్నాను. లాడ్జ్ బుక్ చేసుకుని 2-3 సార్లు ఎంజాయ్ చేశాం. అప్పటికే అతనికి సరిపోయింది. ఇక డబ్బు ఇస్తే హాయిగా ఖర్చు చేసుకోవచ్చు అని అతడు అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం ఇంకా కావాలని ఫోర్స్ చేస్తోంది. ఈమె రోజంతా తనను ఉపయోగించుకునేలా ఉందే, ఈమె మామూలుది కాదురా బాబోయ్ అని అతడు అనుకున్నాడు. అందువల్ల ఇప్పుడే చెక్అవుట్ చేద్దామని అన్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాళ్ళు చెక్అవుట్ అయ్యారు. ఇక వీడి వల్ల కాదులే అని ప్రీతి కూడా అనుకుంది. ఇంత దూరం వచ్చిన సంతోషం కలగలేదే అని ప్రీతి మనసులో నిరాశ అలాగే ఉండిపోయింది. ఇద్దరు కారులో మైసూర్ నుంచి మాండ్యకు బయలుదేరారు. మాండ్య అనేది పునీత్ యొక్క జిల్లా. అక్కడ నిన్ను బస్సులో ఎక్కిస్తాను. మాండ్య నుంచి నువ్వు బస్సులో వెళ్ళిపో. మళ్ళీ ఏదో ఒక రోజు కలుసుకుని ఎంజాయ్ చేద్దామని పునీత్ చెప్పాడు. కానీ అప్పుడు అతనితో ప్రీతి ఏమందంటే, నాకు ఇంకా చాలా టైం ఉంది. రాత్రి 9 గంటల వరకు నేను నీతోనే ఉంటాను. మనం వచ్చే దారిలో చాలా అటవీ ప్రాంతం ఉంది. అక్కడకు వెళ్లి మనం ఎంజాయ్ చేద్దాం. ఫారెస్ట్ ఏరియాలో ఉల్లాసంగా ఉండాలనేది నా చిరకాల వాంఛ. అది తీర్చు అని అంది. సరే అని అతడు కూడా ఆమెను ఫారెస్ట్ ఏరియాకు తీసుకెళ్లాడు. కొటారి అనే గ్రామంలోనే ఆ ఫారెస్ట్ ఉంటుంది. ఆ చోట పునీత్ కు చాలా మంది తెలుసు. అందువల్ల మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే నా పరువు పోతుంది. మన ఇద్దరం ఆల్రెడీ లాడ్జ్ లో ఎంజాయ్ చేశాం కదా,
ఇక ఇక్కడ వద్దు, మనం ఎవరింటికి వారు వెళ్లిపోదామని పునీత్ చెప్పాడు. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. రేయ్, నీపై ఆశపడి ఇంత దూరం వచ్చాను. నేను ఒక లేడీని, ధైర్యంగా నా కోరిక తీర్చమని చెబుతున్నాను. కానీ నువ్వు ఒక ఆడదానిలా మాట్లాడుతున్నావేంట్రా? ఒక ఆడదాన్ని సుఖపెట్టే సత్తా లేనప్పుడు ఎందుకురా చాటింగ్ చేసి ఇక్కడి వరకు రప్పించావు? నీకు పెళ్ళైతే నీ పిల్లాన్ని అయినా సుఖపెడతావా, లేక ఇంకెవరికైనా అప్పగిస్తావా? లాడ్జ్కు తీసుకెళ్లావు, అక్కడ కూడా సంతృప్తి పరచలేదు. ఎట్లీస్ట్ ఇక్కడైనా సుఖ పెడతావని అనుకుంటే సాకులు చెబుతున్నావేంట్రా అని తిట్టింది. ఇదిగో చూడు, దయచేసి పెళ్లి మాత్రం చేసుకోకు. నువ్వు ఏమాత్రం నీ భార్యను సుఖ పెట్టలేవు. పెళ్లి చేసుకున్నావు అనుకో, కొన్ని రోజుల్లోనే తను నీకు దూరంగా వెళ్లిపోతుంది. 36 ఏళ్ల మహిళ కోరికనే తీర్చకపోతే పడుచు అమ్మాయిని ఎలా సుఖ పెడతావు? నీకు మగతనమే లేదని పునీత్ ను చాలా తిట్టింది. ఆ మాటలతో పునీత్ కు చాలా కోపం వచ్చింది. కారులో కూర్చున్న ప్రీతి తలపై ఒక్కటేశాడు. క్షణికావేశంలో తలను కారు విండోకు కొట్టాడు. అప్పుడు ఆమె తల నుంచి రక్తం కారింది. కాసేపట్లోనే మైకంలో పడింది. అయినా కూడా కోపం తీరకపోవడంతో బయటకు లాగి రాయి తీసి ఆమె తలపై పడేశాడు. ఇంకా కోపం తీరకపోవడంతో గొంతును నిమి చంపేశాడు. ఆ తర్వాత అతడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఈమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా ఆమెతో చాటింగ్ చేసి ఉండకూడదు. అసలు ఈమెను కలిసే ఉండకూడదు అని చాలా బాధపడ్డాడు. ముక్కు మొహం తెలియని ప్రీతిని నమ్మి చివరకు హంతకుడిని అయ్యారే అని అక్కడే బాగా ఏడ్చాడు. ఇక ఈ హత్య నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు. వారు వచ్చింది రెంటల్ కారు. దాన్ని శుభ్రం చేసి తన ఫ్రెండ్ కి ఇచ్చేస్తే ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు. ప్రీతి ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చింది కాబట్టి తనతోనే ఉందనే విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు డెడ్ బాడీని ఎక్కడ దాచాలా అని ఆలోచించాడు. తన పొలంలో చాలా కొబ్బరి చెట్లు ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడకు తీసుకెళ్లి కొబ్బరి మట్టలను ఒక చోట పేర్చి మధ్యలో ప్రీతి డెడ్ బాడీని పెట్టాడు. ఇక డెడ్ బాడీని ఎవరూ కనిపెట్టలేరని అనుకున్నాడు. ఆ తర్వాత కారులో రక్తపు మరకలు పడితే శుభ్రం చేసి స్నేహితుడికి కారు ఇచ్చేశాడు. పునీత్ కారు ఇచ్చినప్పుడు అతని ఫ్రెండ్ కృష్ణకు ఎలాంటి అనుమానం కలగలేదు. కానీ పునీత్ వెళ్లిపోయిన చాలా సేపటికి కారులో ఫోన్ కనిపించింది. తన ఫ్రెండ్ తో పాటు బంధువులు ఎవరైనా వెళ్లి ఉంటారేమో, వారు ఫోన్ మిస్ చేసుకుని ఉండి ఉంటారని కృష్ణ అనుకున్నాడు. ఆ తర్వాత అతడు ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయగానే పోలీసుల నుంచే కాల్ వచ్చింది. అప్పుడు కృష్ణను అడిగినప్పుడు తన ఫ్రెండ్ పునీత్ కారును అడిగి తీసుకెళ్లాడని, అతడు తిరిగి ఇచ్చినప్పుడే కారులో ఈ ఫోన్ దొరికిందని చెప్పాడు. అంతకంటే ముందే ప్రీతి మొబైల్ నంబర్ కాల్ హిస్టరీ తీసి చెక్ చేసిన పోలీసులు ఆమె చివరిగా మాట్లాడిన పునీత్ ను గుర్తించారు. అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించినప్పుడు అన్ని విషయాలు చెప్పాడు. పునీత్ చెబుతున్న మాటలు వినలేక సుందరేశన్ చెవులు మూసుకున్నాడు. ఎందుకురా నా భార్యను వెతికాను, ఇలాంటి దారుణాలు వినడానికేనా అని కుమిలిపోయాడు. ప్రీతి కుటుంబం పరువును బజారు కీడ్చిందని కుటుంబ సభ్యులంతా బాధపడ్డారు. 38 ఏళ్ల 2 పిల్లల తల్లి ఇలా చేసిందని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, స్నేహితులంతా ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం పునీత్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. కేవలం కేసు గురించి తెలుసుకుంటే చాలనుకున్న వారు ఇంతటితో వీడియోను ఆపేయొచ్చు. కానీ ఈ కేసును చూశాక కొన్ని విషయాలపై చర్చించాలని అనిపించింది. వాటిని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఇష్టమున్న వారు చూడొచ్చు, ఆసక్తి లేని వాళ్ళు ఇంతటితో వీడియోను క్లోజ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో గురువారం రోజు ప్రీతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. గురువారమే పునీత్ కూడా యాక్సెప్ట్ చేశాడు. శుక్రవారం రోజు మొబైల్ నెంబర్లు మార్చుకున్నారు. శనివారం వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఆదివారం ఇద్దరు కలుసుకుని లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. ఆ తర్వాత లాడ్జ్ బుక్ చేసుకుని ఉల్లాసంగా గడిపారు. చివరకు హత్య కూడా జరిగింది. కేవలం 4 రోజుల్లోనే ఒక లేడీ లాడ్జ్ వరకు వెళ్ళిందంటే ఆమెను ఏమనాలి అని గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం చాలా పెరిగిపోయింది. సోషల్ మీడియా వాడకం తప్పు కాదు. దాన్ని మంచికి కాకుండా చెడుకు వాడుకోవాలనే మన బుద్ధిలోనే తప్పు ఉంది. సోషల్ మీడియా మంచికి వాడితే మంచి జరుగుతుంది, చెడుకు వాడితే చెడు జరుగుతుంది. సోషల్ మీడియా అనేదే వ్యక్తుల మధ్య దూరాన్ని చెరిపేసి దగ్గరికి చేసేది. ఒకరి భావాలను పలువురితో షేర్ చేసుకునేది. కానీ దాన్ని సరిగా వాడుకోకపోవడం వల్ల రీసెంట్ గా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు, మోసాలు, హత్యలు వంటివి పెరిగిపోతున్నాయి.
ఇలాంటి దారుణాలు జరగకూడదంటే స్వీయ నియంత్రణ ఉండాలి. సోషల్ మీడియాలో ఎవరు పరిచయమైనా ఎవరితో మాట్లాడినా పరిమితులు ఉండాలి. మనిషిని చూసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. స్ట్రేంజర్ ఎప్పుడు డేంజర్ అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అవతలి వ్యక్తి ఎంత మంచివాడైనా కానీ సందేహంతోనే చూడాలి. పెళ్లైన వారు సోషల్ మీడియాను వాడుతున్నట్లయితే మొదటగా వివాహ బంధాన్ని గౌరవించాలి. సాధారణంగా ఇంట్లో ప్రేమ వాత్సల్యం దొరకనప్పుడు వాటిని బయట వెతుకుతుంటారు. అలాంటి పరిస్థితులు ఉంటే భార్యాభర్తలు మాట్లాడుకుని మనస్పర్ధలను సరిదిద్దుకోవాలి. అంతేకాని ఒక స్ట్రేంజర్ దగ్గర వాటిని ఆశించకూడదు. ఇంట్లో భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ అనేది ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం కేటాయించి ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోవడం వల్లే చాలా మంది బయట బంధం కోసం వెతుకుతున్నారు. ఒకప్పుడు కాల్ గర్ల్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు కాల్ బాయ్స్ కూడా పెరిగిపోతున్నారు. ఈ కేసులో పునీత్ తన పనులు తాను చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. కానీ ఇన్స్టాగ్రామ్ లో అయిన పరిచయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దాంపత్య జీవితంలో ఏవైనా ఫీలింగ్స్ ఉంటే పార్ట్నర్ తో ఓపెన్ గా మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్యలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్యను సాల్వ్ చేసుకోవాలి. వివాహం అనేది నమ్మకం మీద నడిచే బంధం. ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి. మనసు దారి తప్పినప్పుడు ఇది కరెక్టేనా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. సోషల్ మీడియా మోజులో వివాహేతర సంబంధాలు పెరిగిపోతూ చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. వాటి గురించి చాలా వరకు తెలుగు మిస్టరీ ఛానల్లో వీడియోలను ఇప్పటి వరకే చూసి ఉంటారు. సోషల్ మీడియా మోజులో క్రైమ్ ఆగాలంటే మనసులో నిబద్ధత, ఇంట్లో ప్రేమ, సోషల్ మీడియాలో పరిమితి ఎంతో అవసరం. ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఏనాటికైనా డేంజరే. అది చివరకు క్రైమ్ తోనే ముగుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.